కన్యా రాశి ఫలితాలు. ఈ నెల వీరికి బుధుడు మరియు చంద్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన ఎక్కువగా శరీర అనారోగ్య బాధలు కలగగలవు. బయటికి వెళ్ళినా ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. గృహంలో దాంపత్య విరోధం వలన చిక్కులు, ఆలోచన, విచారం కలిగి అధికమైన అశాంతికి లోను కాగలరు. అనుకోకుండా ఎక్కువగా గొడవలు కలుగుతూ ఉంటాయి. ఎక్కువగా పడమర దిశగా ప్రయాణం చేయడం వలన కొన్ని ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. ఇత్యాది చెడు ఫలితాలు ఎక్కువగా కలగగలవు. ఏదో విధంగా వృధాగా ధనం ఖర్చు కాగలదు. చిన్న విషయానికి ఎక్కువగా ఆవేశపడి ప్రతి ఒక్కరితో కలహాలు ఏర్పడేటువంటి సమస్యను మీరు తెచ్చుకుంటూ ఉంటారు. సోదర సోదరీమణుల చేత అగౌరవం కలగగలదు. ఎక్కువగా ఆలోచిస్తూ ఉండడం వలన శారీరక సంబంధమైన రుగ్మతలు కలిగి ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఈ నెల 2వ వారంలో ప్రయత్నం ఫలిస్తుంది. ఉద్యోగం చేసేవారికి ఆ యొక్క రంగంలో జాగ్రత్తగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళాలి. కొద్దిగా ఇబ్బందులు కలిగే గ్రహచార స్థితి ఉంది. కావున గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని, బుధ గ్రహానికి ఆవు నెయ్యి, చక్కెర, తేనె ఈ ద్రవ్యములతో అభిషేకం చేసి బుధునికి ప్రీతికరమైన ఉడికించిన పెసర్లు నైవేద్యం సమర్పించాలి. మరియు భక్తి శ్రద్ధలతో ఈ యొక్క జపం చెయ్యండి. ఓం శ్రీం ఐం బృందావన సంచారిణి శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః అని ఈ యొక్క మంత్రాన్ని 108 సార్లు ప్రతిరోజు జపం చేస్తూ ఉండండి. మరియు తాంత్రిక ప్రకారంగా ఉదయం 6 గంటల లోపల మీరు స్నానం చేసే నీళ్లలో కొద్దిగా జాజికాయ పొడి, జాపత్రి పొడి, యాలకుల లవంగాల పొడి ఆ నీళ్లలో కలుపుకొని స్నానం చేసినట్లయితే తాంత్రిక దోషాలు ఏమున్నా కానీ అవన్నీ కూడా తొలగిపోయి సుఖంగా సంతోషంగా ఉండగలరు. ఈ యొక్క నెల రోజులు భోజనములో తీపి పదార్థం ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. శుభం భూయాత్.